నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 24, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 20 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషములకు. ఈరోజు తిథి దశమి తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషముల వరకు, తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుంచి 1 గంట 34 నిమిషముల వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుంచి 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 7 గంటల 51 నిమిషం నుంచి ఉదయం 9 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలము ఉదయము 10 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నము 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 32 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9 గంటల 59 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి పనుల్లో విజయవంతమవుతారు. కార్య సానుకూలత ఉంటుంది. మీ ప్రయత్నం లేకుండానే కార్యాలను చేస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. దానికి తగ్గట్టు ప్రయత్నాలు కూడా ఈ రోజు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు చూసినట్టయితే మీరు ఏ పెట్టుబడులు పెట్టినా ఉత్తరోత్తర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే, అంటే మీ వ్యవసాయదారులు కావచ్చు, లేదా అంటే ఈ అన్ని రంగాల్లో ఉన్నవారు మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నా కానీ ఈరోజు మీ సమస్యలకు ఒక దారి కనపడే అవకాశం కనబడుతోంది. అది కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. అన్యోన్యత పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు చాలా చక్కగా జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క స్ట్రెస్ వల్ల కానీ, సరి అయిన సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం కానీ, నిద్ర లేకపోవడం కానీ, వాటి వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన దైవారాధన ఈరోజు తెలుపు రంగు వస్త్రాన్ని కానీ, లేదా గులాబీ రంగు వస్త్రాన్ని కానీ ధరించి లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమ పూజ చేసుకోండి. తెల్లని పాలను కానీ, తెల్లని పదార్థాలను కానీ ఇంట్లో అమ్మవారికి నివేదనగా చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్లకు అధికమైన కృషి ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కొంత చేసే దగ్గర వందింతలు చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా చెయ్యాలి, తప్పదు. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి అనువైన కాలము. ఒప్పందాలకు మాత్రము, అంటే అగ్రిమెంట్ల మీద సంతకం చేయడానికి మాత్రము ఈ రోజు అస్సలు బాలేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. ఇండివిజువల్గా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా కొనుగోలు చేయాలన్నా అలాంటి వాటికి బాగుంది. కానీ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడానికి, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవడానికి మాత్రము ఈ రోజు బాలేదు. ఆ ప్రయత్నం చేయకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఒక అంటే మీ బంధువర్గం కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒక నిర్ణయం, అంటే ఒక వార్త మిమ్మల్ని మానసిక అశాంతికి గురి చేయడము, తద్వారా కుటుంబంలో అల్లకల్లోలం జరగడము కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. సంయమనం పాటించండి. సమయస్ఫూర్తిగా వ్యవహరించుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేసినా కానీ కొంత సానుకూలత కనపడే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా, అంటే ఉద్యోగాలు మారాలన్నా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఏవైనా అవన్నీ ఈ రోజు మీకు అప్రయత్నంగా దొరికే అవకాశం కనబడుతోంది. ఇంక్రిమెంట్లు కూడా మీరనుకున్న అమౌంట్కే ఇంక్రిమెంట్లు పడే అవకాశము
కొంతమందికి గోచరిస్తోంది. అయితే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఉద్యోగస్తులు మాత్రము జాగ్రత్తలు తీసుకొని 1, 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కంపెనీలు మారాలన్నా, లేదా వేరే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జాగ్రత్తలు పాటించి ప్రణాళికల బద్ధంగా నిర్ణయం తీసుకోండి. తరువాత వ్యాపారస్తులకు మీరు ఆశించినంత విధంగా లాభాలు ఈ రోజు రాకపోవచ్చు. పెట్టుబడులు పెట్టకండి, విస్తరణకు వెళ్ళకండి, అగ్రిమెంట్ల మీద సంతకాలు కూడా ఈ రోజు చేయకండి. ఏ పని అంటే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కావచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు, ఏజెంట్లు టెండర్లు వేయడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా అంటే కాంట్రాక్ట్దారులు టెండర్లు వేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఈరోజు అస్సలు చేయకండి. కలిసి వచ్చే దిశ లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కొంత మానసిక అశాంతి, ఒత్తిడులు కనబడుతున్నాయి. ఆందోళనకరమైన వాతావరణం మీ కుటుంబంలో ఏర్పడబోతోంది. ఆరోగ్యపరంగా చూసినా అస్సలు బాగాలేదు. ఎటువంటి ప్రయత్నాలు చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు, ఈ రోజు కూడా ఈ 2 రోజులు నవగ్రహ ఆలయంలో గురునికి సంబంధించినటువంటి పూజలు కానీ, మంత్రాలు కానీ, జపాలు కానీ చేసుకోండి. దానితో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనము దత్తాత్రేయుల వారిది కానీ, షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ యథాశక్తి ధనం కానీ, ఆహారం కానీ దానంగా ఇచ్చినట్టయితే, కనీసం ఒక్కరికైనా ఇచ్చినట్టయితే గురుబలం పొందడంతో పాటుగా చిన్న చిన్న అంటే ఒడిదుడుకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, పోయే పరిస్థితి గోచరిస్తోంది. అయితే మీరు ఏ పని చేయాలన్నా ఈరోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.